20 సంవత్సరాల నుంచి ఆయనకి ఏంటి ఆయన చరిత్ర చదువుతాను. పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళి యమధర్మరాజు కోసం చెప్పండి, చరిత్రలో ఏముందని అడిగి మొత్తం పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళి చరిత్ర అనేది మొత్తం అంతా కనుక్కుని యమధర్మరాజు మంత్రాలు ఎన్ని ఉన్నాయో అన్నీ కనుక్కుని చోకాలు ఉన్ని పెద్దల దగ్గరికి వెళ్ళి ఒక 20 సంవత్సరాల నుంచి తిరగ్గా మొత్తం అందరి దగ్గరికి గతంలో ఆ మంత్రాలను సంపాదించుకుని గోడకి ఇంటికి పెట్టించుకున్నాను, నెట్టు బండికి పెట్టించుకున్నాను. అంటే మంత్రం అనగా ఇంట్లో పెట్టుకుంటే జ్ఞాపకం ఉండదు కదా, బండి మీద పెట్టుకుంటే మనం బండి మీద తిరుగుతూ ఉంటాం కాబట్టి ఆ మంత్రం చదువుకోవడానికి కూడా అవకాశం ఉంటుందని ఆ బండికి అన్నీ రాయించుకున్నాను. చేతి మీద కూడా యమధర్మరాజు అని రాయించుకున్నాను.